రాధాకృష్ణ గారు మిగతా అందరి విషయాల్లో ఒక రకం ఉంటుంది. చంద్రబాబు గారిని కవర్ చేయాలి, జగన్ని ఏది రాజశేఖర్ని దుర్మార్గుడిగా చూపించాలి. ఈయన పుట్టుకతో వచ్చినటువంటి బుద్ధి పుటకలతో కానీ పోదు. ఆంధ్రజ్యోతికి కూడా పట్టినటువంటి ఆ శాపం ఆయన తదనంతరం ఏమన్నా మారుతుందేమో తెలియదు. ఎందుకంటే ఈ దరిద్రం ఇంకా సాగదు, సాగుతూనే ఉంటుంది. తాజాగా ఒక ఎడిటోరియల్ కారణం రాశారు. ఎన్నికల్లో గెలుపోవటంలో డబ్బు మాత్రం ప్రభావితం చేయజాలదని తమిళనాడు ఎన్నికలు రుజువు చేశాయి. ఎన్నికల సందర్భంగా ఆదర్శంగా వ్యవహరించిన జోసెఫ్ విజయ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కూడా అంతే ఆదర్శంగా వ్యవహరిస్తున్నాడు. ఇది చాలా మంచి పాయింట్ అనిపిస్తుంది. అలాగే ఎన్టీఆర్ రాజకీయ రంగ ప్రవేశం చేశాక తెలుగునాట కూడా ఇటువంటి ఆదర్శ పోకడలను చూసాం. అప్పట్లో కుకటపల్లి నుంచి గెలిచిన ఎం రామచంద్రరావుని కార్మిక శాఖ మంత్రిగా నియమించారు. ఆయన అవినీతికి పాల్పడుతున్నారని ఎన్టీఆర్కి సమాచారం అందింది. ఎన్టీఆర్ ఆదేశాల మేరకు అవినీతి నిరోధక శాఖ అధికారులు వలపల్లి సచివాలయంలో మంత్రి రామచంద్రరావు 10,000 రూపాయలు తీసుకుంటుండగా నేరుగా పట్టుకున్నారు. ఇది కూడా మంచి పాయింట్. అయితే ఇక్కడ చూడండి, వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో అవినీతి వ్యవస్థీకృతమైంది. టెండర్లు పొందిన వారు నాయకులకు 6% కమిషన్ ఇవ్వడం ఒక రకంగా చట్టబద్ధం అయిపోయింది. ఎన్టీ రామారావు తర్వాత ఎవరు వచ్చారు? చంద్రబాబు నాయుడు వచ్చారు. అవినీతి ఎప్పుడు స్టార్ట్ అయింది? అప్పుడు 50 రూపాయలు డబ్బులు ఇచ్చి ఓట్లు కొనటం మిగిలినయింది. 100 రూపాయలు ఆ తర్వాత పెరిగింది అప్పుడే. అట్లాగే కాంట్రాక్టర్లకి అప్పచెప్పడం, ధనవంతులకు భూములు ఇవ్వడం అనేది ప్రారంభమైంది అప్పుడే. అలాగే కాంట్రాక్టర్గా మనోళ్ళ చేతనే పనులు అప్పచెప్పించి చేయించడం అనేది ప్రారంభమైంది అప్పుడే. అందులో ఆ కాంట్రాక్టర్లకే కొన్ని పనులు చేయించుకోవడం, డబ్బులు వసూలు చేసుకోవడం అప్పుడు స్టార్ట్ అయింది. ఆ తర్వాత దాన్ని రాజశేఖర రెడ్డి పర్సంటేజ్ పెంచి ఉంటాడు. కానీ రాజశేఖర రెడ్డి ఇది ప్రారంభించాడంటారు, కానీ చంద్రబాబుని ఏమనకూడదు. దాన్ని జగన్ వచ్చి ఇంకా రాసిన అధికారంలో ఉన్న కూటమి రాజకీయంగా ఇబ్బంది పెట్టాలని తప్పతో జగన్ రెడ్డి తప్పు చేసిన వాళ్ళను కూడా గుడ్డిగా సమర్థిస్తున్నారు. ఇప్పుడు మరి అధికారంలో ఉండి వీళ్ళు గుడ్డిగా సమర్థించుకొస్తున్నారు కదా తప్పుల్ని. ఈవెన్ అధికారంలో లేనప్పుడు వీళ్ళు కూడా అట్లాగే గుడ్డిగానే సమర్థించారు కదా ప్రతి తప్పుని కూడా, ఎన్ని తప్పులు జరిగినా కూడా. కాబట్టి ఇక్కడ ఎంతసేపటికి జగన్ మీదన, వైఎస్ కుటుంబం మీదన విపరీతమైన ద్వేషం. ఈవెన్ చంద్రబాబు కూడా లేదు అంత ద్వేషం. అలాగే విపరీతమైన దుష్ప్రచారం. అదే సందర్భంలో చంద్రబాబు నాయుడు దేవుడుగా, ఎన్టీ రామారావు దగ్గరికి వచ్చాడు, ఇదివరకు చెడుగా చూపించాడు. ఇప్పుడు ఆయన మంచోడే, చంద్రబాబు మంచోడే, వైఎస్ కుటుంబమే చెడ్డది. ఇది ఈయన చెప్పేటటువంటి నీతి.